హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సినిమా జాతర. సో ఈ వారంలో రిలీజ్ అవ్వబోతున్న మూవీస్ 5 మూవీస్ భయ్యా. 5 మూవీస్లోకి వెళ్ళి ఆల్రెడీ 2 మూవీస్ పెట్టేసి అక్కలంగా ప్లస్ ఇంకో ARM ప్లస్ ఇంకా 3 మూవీస్ పెండింగ్ ఉన్నాయి. 3 మూవీస్లోకి వెళ్ళి ఈరోజు రిలీజ్ అవ్వాల్సిన మూవీస్లోకి వెళ్ళి 3 మూవీస్ ఇంకా ఆల్రెడీ 2 మూవీస్ పెట్టేసారు రివ్యూ. సో ఇంకా ఏవైతే 3 మూవీస్ పెండింగ్ ఉన్నాయో ఆ 3 మూవీస్లోకి వెళ్ళి ఒక మూవీ చూసా, ఇంకా 2 పెండింగ్ ఉంది. ఇప్పుడు చూసా అని చెప్పాలి. ఆల్రెడీ ఒక 3 మూవీస్లోకి వెళ్ళి ఒక మూవీ అదే మన రాష్ట్రాలు హీరోగా చేసిన భలే ఉన్నాడు అనే మూవీ భయ. ఇంకా పెండింగ్ ఉన్న మూవీస్ మట్టోలదురా 2 ఉత్సవం, ఈ 2 మూవీస్ పెండింగ్ ఉంది భయ్య. సో ఇవి చూసి ఎలా ఉన్నా అనేది రేపు చెప్తా. సో ఈరోజు చూసిన మూవీ భలే ఉన్నాడు. మన శాంతి థియేటర్లో 6 o'clock శాంతి థియేటర్లో 6 o'clock షోకి చూడడం జరిగింది భయ్య. సో భలే ఉన్నాడు. ఎట్లా ఉన్నా అసలు టైటిల్ పెట్టడానికి కారణం ఏంది ఇవన్నిటికి ఇప్పుడు నేను చెప్పే రివ్యూతో ఉంటుంది భయ్య. చాలామంది నెగిటివ్ రివ్యూ ఇస్తున్నారు భయ్య. ఒక్కడు ఉన్నాడు భయ్య. సరే చాలామంది ఏదో 2.5 1.5 ఓకే కామెడీ వర్కౌట్ అయింది, అక్కడక్కడ సీన్స్ బాగున్నాయి. కొంతమంది ఎట్లా అయిపోయింది. ఈయన కొడుకు టాలీ మ్యాచ్ అని ఒక పేజ్ ఉంది భయ్యా. టాలీ మ్యాచ్ అంట పేజ్ పేరు. 18% ఇచ్చిన రివ్యూ అంటున్నా. ఆ 18 ఎందుకు ఇవ్వడం అసలు మూవీ ఒక మాట రాబి. అసలు నువ్వు మూవీ చూసి ఒక మాట సరే ఓకే, ఒక మూవీ అనేది బాగాలేకపోయినా 60-70 మ్యాక్సిమం 60 ఇచ్చా ఓకే. అసలు రేటింగ్ ఇవ్వడం ఏంద్రా 18% 100కి. ఇది నేను ఎక్కడ చూడలే భయ్యా. సో ఇంకొకటి వాడు ఇది ఒక్కటే మూవీ అని కాదు భయ్యా. మన రవితేజ హీరోగా చేసిన మూవీ ధమాకా, ఆ సినిమాకి బాగుంది. ఈ దొంగ నాకు మాటలు వస్తున్నాయి. ఈ నా కొడుకు ధమాకాకి రివ్యూ అట్లనే ఇచ్చింది, రావణాసురకి అట్లనే ఇచ్చాడు. ఇంకా మొన్న వచ్చిన 2 సినిమాలు ఇది టైగర్ నాగేశ్వరరావుకి బి అలానే చేసింది. మళ్ళీ మొన్న వచ్చిన ఈగల్ మూవీకి బి ఇట్లనే చేసింది భయ్యా. ఎందుకు నాకు అదే అర్థం కాదు. సో ఇంక సినిమా చూడడానికి అర్థం కాదా, లేదంటే సినిమా అర్థం కాలేదా నాకు అయితే ఏం తెలియదు. సో నీకు ఒకటే చెప్తున్నాడు, రే టాలీ మ్యాచ్ పేజ్గా రే నీకు సినిమా తీయనికి, సినిమా నువ్వు ఇచ్చే రేటింగ్కి, నువ్వు చూసేడికి నీకు అర్థం కాకపోతే నువ్వే ఒక సినిమాది ఆ సినిమా తీసే ప్రాసెస్లో ఎన్ని ఆటంకాలు ఉంటాయి, ఎన్ని ఉంటాయి అవన్నీ నాకు తెలుసు. కాబట్టి అంటే నేను యాజ్ అ డైరెక్టర్గా చెప్తాలే భయ్య, ఒక స్టోరీ రైటర్. సో నేను కొన్ని స్టోరీస్ రాసా లాక్డౌన్ టైంలో. సో ప్రజెంట్ ఇప్పుడు అయితే నా సిచ్యువేషన్ చాలా వరస్ట్ ఉంది. సో అది ఆపేసా, ఓన్లీ రివ్యూస్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నా భయ్య. సో నువ్వు ఇచ్చే ఇంకొక ఇప్పుడు సరే ఈ వారం వదిలేస్తా భయ్య. నెక్స్ట్ పెద్ద మూవీస్ ఉంటే చిన్న మూవీస్ పోయినాయి. మంచిగా ఉన్న సినిమాకి బి ఇది ఇట్లే రేటింగ్ ఇచ్చుకుంటూ పోయినాకో రివ్యూ ఇచ్చాకో అవుతారా మన వాళ్ళు. ఇప్పుడు ఇవి ఇట్లా అయిపోయింది తెలుసా భయ్య. ఒకడు మంచి చెప్తే ఇంకొకటి చెడు చెప్పిన దానికి ఎక్కువ స్ప్రెడ్ అయిపోయి పోకుండా ఉంటాడు థియేటర్. సో నేను ఒకడైతే నెగిటివ్ ఇచ్చేటోళ్ళకు ఒకటే మాట భయ్యా, మనం సినిమా చూసి ఎంకరేజ్ చేద్దాం భయ్యా. మీరు సినిమా చూసి అప్పుడు మాట్లాడండి. కొంతమంది దొంగనా కొడుకులు సినిమాలు చూడరు, ఏం చూడరు, సినిమా చూడకుండా చెప్పేస్తారు. అదేందో అర్థం కాదు భయ్యా. నాకు మొన్న ఈరోజు పోతే 600 ఖర్చు అయింది థియేటర్లో. అది నేను చెప్పుకోవాలి. నేను సినిమా రివ్యూ ఇస్తున్నా కాబట్టి కష్టపడి వీడియో చేసి పెట్టేది దేనికి, రివ్యూ కోసమేగా. సో మీ అందరికి ఒకటే భయ్యా, డోంట్ ట్రస్ట్ ఎనీ నెగిటివ్ రివ్యూస్. నాకు ఒకటైతే బాగా అర్థమైంది భయ్యా, సినిమా బాగాలేకపోయినా జనాలు ఎట్లయినా పోతారు. అది మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా గొప్ప. ఇప్పుడు కొత్త పేరు వచ్చింది భయ్యా, TFI బానిసలంట. ఇది రియల్. సో నేనేమంటున్నా అంటే ల్యాగ్ చేయం భయ్యా, నెగిటివ్ రివ్యూస్ స్ప్రెడ్ చేయకనే, నెగిటివ్గా మూవీ చెప్పకండి భయ్యా. సినిమా చూసి రివ్యూ చేయండి భయ్యా. సో సినిమా చూసి రివ్యూ చేయండి.
సో భలే ఉన్నాడు మూవీ చూసా భయ్య. అసలు భలే ఉన్న టైటిల్ పెట్టడానికి కారణమని. సో ఈ సినిమాలో ఉన్న ఎవరైతే డైరెక్టర్ ఉన్నాడో ఆయన ఇంతకుముందు ఏదైనా సినిమా తీసిన అంటే తీయాలంట భయ్య. ఇది ఫస్ట్ మూవీ ఆయన తీసిన వెబ్ సిరీస్ని, అంటే ఓటీటీ కొన్ని మూవీ చేశాడు, ఓటీటీ సంబంధించి కొన్ని వెబ్ సిరీస్ సంబంధించి చేశాడు. ఇప్పుడు ఆయన డైరెక్టర్ యాజ్ ద ఫస్ట్ మూవీ అంట. సో ఇదే ఫస్ట్ మూవీ. మన రాజ్ మళ్ళీ ఇంకా హీరోని కొత్త ఆమె భయ్య. సో కానీ నాకు రాజ్ తరుణ్ కన్నా హీరోని చాలా బాగా నచ్చింది భయ్య. ఆమె ఫేస్లో ఉన్న కళ, ఆమె స్మైల్, ఆమె బ్యూటీ, ఆమె ఇన్నర్ పీస్, ఆల్ ఎవ్రీథింగ్ హీరోనికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏదైతే ఉన్నాయో ఆ అమ్మాయికి ఉంది. అమ్మాయి ఇప్పుడు చిన్న సినిమా తీసిందేమో కానీ ఆమె ఫ్యూచర్లో ఈ రాశి పెట్టుకొని భయ్యా, ఫ్యూచర్లో పెద్ద స్టార్ అవుతుంది. మీ అందరికి మేబీ ఒక లైలా కోసం మూవీ చూసి పూజ హెగ్డేకి అప్పట్లో ఫ్యాన్ అయినా భయ్యా. సో ఆమె పైకి వస్తుంది అనుకున్నాం కానీ అప్పుడు రాలేదు ఏదో అనుకున్నాం కానీ దాని అవార్డు వచ్చింది భయ్యా, దుమ్ము దులిపింది మన టాలీవుడ్ని. సో ఇప్పుడు చాలా ఐరన్ లెగ్ అంటున్నాడు, అప్పుడు డైమండ్ లెగ్ అన్నాడు. సో ఇవన్నీ ఎందుకు. సో నాకు భలే ఉన్నాడు మూవీలో హీరోని అయితే చాలా బాగా నచ్చింది భయ్యా. ఎట్లా అంటే నాకు ఒకవేళ ఛాన్స్ వస్తే హీరోనితో పెళ్ళి చేసుకోవాలని ఉంటే చేసుకుంటా భయ్యా. అంత బాగా నచ్చింది ఆమె లుక్స్, ఆమె యాక్టింగ్, ఎవ్రీథింగ్. మెయిన్గా స్పెషల్ ఆ కళ్ళు ఉంటాయి భయ్య, అబ్బబ్బబ్బా ఆమె చూసే బతికేయచ్చు అట్లుంది అమ్మాయి. సో కామెంట్ అవుట్ పాయింట్స్ సినిమా విషయానికి వచ్చేసా భయ్యా. సో భలే ఉన్నాడు. సో వీళ్ళకి డైరెక్టర్ కన్నా, యాక్టర్స్ కన్నా, సైడ్ యాక్టర్స్ కన్నా వీళ్ళకి ఈ సినిమాకున్న పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ భయ్య విశాల్ చంద్రశేఖర్ గారు అయితే ఆయన ట్యూన్స్ ఇచ్చారు చూడు, అబ్బబ్బబ్బా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పీక్స్. సెకండ్ హాఫ్లో ఒకటి అనాదా అంటే రిసార్ట్ ఉంటుంది, వాళ్ళు రిసార్ట్కి వెళ్తారు, అక్కడ ఉంటుంది భయ్య హైలైట్ బీజిఎమ్ వేసుకో దడ్డనక అంటే నాకు అంత వస్తలే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చెప్తున్నా భయ్య, విశాల్ చంద్రశేఖర్ అయితే ఎక్కడ తగ్గలే. ఈ సినిమాకి ఆయననే ప్లస్ పాయింట్ చెప్పాలంటే ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో నచ్చిపోయింది. సో ఈ మూవీలో పాటలు వచ్చేసి బాగాలే అని చెప్పలేము కానీ ఒక 2-3 సాంగ్ వెరీ గుడ్, అంటే అప్ టు డ మార్క్ అని చెప్పుకోవచ్చు. నాకు అలా బాగా నచ్చిన సాంగ్ అంటే ఆరోళ్ళకి చీరల బేరం చేసేది ఏమో చీరల వ్యాపారం టైటిల్ సాంగ్ కాదు, ఆరోళ్ళు అంటే లిరిక్స్ అంత వస్తలే. ఆరోళ్ళకి ఆరోళ్ళ వ్యాపారం అంటే లిరిక్స్ అంత వస్తలే భయ్య. సో పాట వాడికి వస్తలే. స్టార్టింగ్ సాంగ్ చాలా బాగుంటుంది భయ్య, మళ్ళీ ఇంకా నెవర్ ఎండింగ్ స్టోరీ. ఈ 2 సాంగ్స్ నాకైతే నా ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు. సో కమింగ్ టు కథ. సో కథ ఏంటంటే స్టార్టింగ్ ఎంట్రీ సీన్ భయ్య VTV గణేష్ గారికి హైలైట్ చెప్తున్నా. ఈయన బి వన్ ఆఫ్ ద ప్లస్ ఆఫ్ ద మూవీ VTV గణేష్. ఆయన మనం బీచ్లో చావు పోయే ముందు దప్పడుతున్నా యు ఆర్ రియల్ వెరీ గుడ్ రా అని. అంటే బీచ్ మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, ఆ డైలాగ్తో ఎంతో పాపులర్ అయ్యాను. సో మీ అందరికీ తెలిసిన VTV గణేష్. సో ఈ సినిమాలో ఆయన బి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఆయన డైలాగ్స్ కానీ వాళ్ళు వచ్చే సీన్స్ కానీ చాలా బాగున్నాయి. సో కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే స్టోరీలోకి వెళ్ళిపోయాం. సో స్టోరీ ఏంటంటే నార్మల్ స్టోరీ భయ్య, రెగ్యులర్ కమర్షియల్ జరిగేది. ఇది నెగిటివ్ చెప్పుకోవచ్చు భయ్య. ఆల్మోస్ట్ మనం అన్ని మూవీస్లో చూస్తుంటాం సేమ్ అదే కమర్షియల్ రొటీన్ రాడ్ స్టఫ్. ఓకే అది పెడదాం. స్టోరీ ఏంటంటే స్టోరీ వచ్చేసి మన VTV గణేష్ సినిమా డైరెక్టర్ వేద్దాం అనుకుంటా. ఆయనకి కథలు చేరిపోయి కథలు తక్కువ ఉంది. సో ఆయన ఇంకొక బెడ్ పక్కన ఇంకొకరు ఉంటారు భయ్య, మన రాష్ట్ర ఆయన రాధ, ఆయన పేరు ఈ మూవీలో వచ్చేసి రాధని చూడంగానే సో ఏంది బాబు ఇట్లున్నో నీకు అది ఏం చెప్పాలని తెలుసుకుంటాడు. సో రాధా లైఫ్లో ఒక ఇన్సిడెంట్ అవుతుంది. చిన్న ఉన్నప్పుడే అంటే ఆయన పుట్టక ముందుకే ఆయన కడుపులో వాళ్ళ మమ్మీ కడుపులో ఏదైతే ఉంటారో 1 month బేబీ, అప్పుడే వాళ్ళ ఫాదర్ చనిపోతారు భయ్య. సో వాళ్ళతుంది అంటే ఫొటోస్ ఏముండవు. సో
మొత్తం వాళ్ళ మమ్మీ అభినా మన పాత సినిమాలో చిరునవ్వు చిరుగాలి ఒక మూవీ ఉంటుంది వేణుది. సో ఆ మూవీలో హీరోయిన్, ఈ మూవీలో మదర్ క్యారెక్టర్ చేసింది భయ. మొన్న వచ్చిన సరిపో శనివారంలో మేము మదర్ క్యారెక్టర్ చేసింది. సో ఆమె నీకు ఈ బడికి ఎక్కువ అవుతున్నా అంటే చెప్పు, నన్ను వదిలేసి నేను నా కొడుకుని ఎట్లా ఎంచుకుంటా అని చెప్పి అట్లా వెళ్ళిపోతారు. చిన్న ఉన్నప్పటి నుంచి అందరు విసిగిస్తారు భయ్య. మన రాధాది ఏమని, రాధాది నీకు నాన్న ఎవడో నాన్న లేదు అది తెలియదు, నాన్న ఎట్లుంటారో తెలియదు, నాన్న అసలు మీ అమ్మకి నువ్వు పుట్టావా అని లేని పోని పుకాలతో భయపడేస్తావు. సో వాళ్ళ అమ్మ బెస్ట్ ఫ్రెండ్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా, ఒక అడ్వైజర్, ఒక గైడర్, ఒక ఆల్ ఎవ్రీథింగ్, ఒక అమ్మ నాన్న, అమ్మ కన్నా నాన్న కన్నా ఎక్కువ బాగా చూసుకుంటుంది వాళ్ళ మమ్మీ. సో అట్లుంటే భయ్య రాధా లైఫ్లో. సో అట్లా జరుగుతే లైఫ్లో రాధా అట్లా మగాడి గురించి ఇజ్జతి అంటే ఒక అంటే ఒక బాయ్ ఇజ్జతీయంగా వాల్యూ వెళ్ళిపోతుంది. సో అట్లా అలా మమ్మీ ఏం చేస్తుంది, మగాళ్ళలాగా పెంచుదాం అనుకుంటే అంటే అలా మమ్మీ మగాళ్ళలాగానే పెంచుతుంది. కానీ ఏంటంటే కొన్ని ఆడ నాకు కూతురు లేదని బాధతో ఇంటి పని చేస్తారు భయ్య, అన్నీ A to Z, ఇంటి పని, ముగ్గు పని. సో అట్లా సాగుతుంటే పెద్ద అయినాక లేడీస్కి బ్లౌజులు కానీ చీరలు ఎట్లా కట్టుకోవాలా అని నేర్పిస్తారు, అది చూపిస్తారు. అదే ఆయన ప్రొఫెషన్గా ఎంచుకుంటారు. సో ఆ కన్నంలో ఏమవుతుందంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారు, వీరు పెద్ద తేరగాడు, వీరు ఒక గే అని చాలా బయట అనుకుంటారు. సో అక్కడక్కడ కొన్ని సీన్స్ బాగున్నాయి. దాని తర్వాత హీరోని ఎంట్రీ సీన్. హీరోని ఏమైపోతాడంటే మంచిగా ఒక జాబ్ కొట్టి నెలకు ఒక పైసలు సంపాదించి మా మమ్మీ డాడీని చూసుకోవాలని ఆశ. సో అట్లా సాగుతుంటే హీరోని బ్యాంక్లో జాబ్ వస్తుంది. సో హీరో వాళ్ళ మదర్ అలానే జాబ్ చేస్తుంటుంది 20 years. సో అట్లా వాళ్ళ అబ్బాయి వంట చేసి మళ్ళీ హీరో ఇది మళ్ళీ ఇవే సేమ్ మనం ఎన్నో మూవీస్లో వేసుకున్నాం. సో అట్లా సాగుతుంటే హీరో లవ్లో పడిపోయిన వెంటనే కట్ చేసేవయ్యా. హీరోని ఎంత ట్రై చేస్తా అనుకుంటే హీరోని మస్తు ట్రై చేస్తారు హీరోని పడేద్దామని చెప్పి. కానీ హీరో కంట్రోల్ కాదు భయ్య. అంటే హీరో ఎంతైనా కంట్రోల్ చేసుకుంటాడు, కానీ లవ్లో పడాడు. సో అట్లా జరుగుతుంది భయ్య. సో కమెంట్ టు ద పాయింట్ ఏంటంటే ఇంటర్వెల్ ట్విస్ట్గా హైలైట్ ఉంటుంది భయ్య. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇట్లా ట్విస్ట్ ఇస్తానని. అంటే హీరోని వాళ్ళ ఫ్రెండ్ ఒకటి ఫోన్ కాల్ చెప్తుంది, అది నేను చెప్పాను భయ్య, అది రివీల్ చేస్తే చాలా గలీజ్ ఉంటుంది. మీరు థియేటర్కి వెళ్ళి చూస్తేనే మీకు నచ్చుతుంది. సో కమింగ్ టు ద సెకండ్ హాఫ్ ఏంటంటే హీరోకి ఫీలింగ్స్ అమ్మాయి పైన. సో హీరో అంటే మన రాధా, హీరోని పేరు కృష్ణ భయ్య, మర్చిపోయా, హీరోని పేరు కృష్ణ. సో రాధా కృష్ణ పైన ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నావు. సో ఇంటర్వెల్ సీన్ ఇంకా హీరోని ప్రపోజ్ చేస్తుంది. అప్పుడే మన రాధా అంటాడు, మనం పెళ్ళి చేసుకుంటాం, నేను యువరానిలా చూసుకుంటా, మా అమ్మకిని మించి చూసుకుంటా అని చెప్పి మాటిస్తాడు. సో అది ఇంటర్వెల్ ఒక ట్విస్ట్ చెప్పగా అది రివీల్ చేయాలి. సో కమింగ్ టు ద సెకండ్ పాయింట్ ఏంటంటే వీళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ అవుతుంది. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మన రాధా కృష్ణ అనుకుంటారు. హీరోని పేరు కృష్ణ, హీరో పేరు రాధా. సో కృష్ణ ఏమనుకుంటా అంటే రాధాకి నా పైన ఎలాంటి ఫీలింగ్స్ లేవు, సో మనం ఒక 1 week టైం స్పెండ్ చేద్దామని చెప్పి ఒక రిసార్ట్లో స్పెండ్ చేశాను. ఆ రిసార్ట్లో ఒక బాబాజీ ఆడు ఉంటాడు. సో ఆ బాబాజీ మన కృష్ణ మొత్తం చెప్తుంది, నా రాధా ఎట్లా అంటాడు, ఆయనకి నా పైన ఫీలింగ్స్ లేవు, ఓన్లీ ప్రపోజ్ చేశానని చెప్పి. అక్కడ ఒక్క ఫన్ సీన్ హైలైట్ ఉంటుంది, సక్కరవాడి పాట, 100 వయాగ్రాలకి వచ్చిన ముషాబయ్య శోభనానికి ముషాబయ్య నట్టు వచ్చినాడు, ఇదే రచ్చరా హైలైట్ ఉంటుంది కామెడీ. అప్పుడే ఒక బీజం వస్తుంది భయ్య, వేసుకో జనక అని, అదే ఆ బీజం అయితే హైలైట్ భయ్య. సో అట్లా ఆ తన్నంలో వీళ్ళిద్దరి మధ్యలో అంటే మన కృష్ణ లవ్ చేస్తూనే ఉంటుంది హీరోని, రాధా మన హీరో ఏం చేస్తారంటే మీకు ఫీలింగ్స్ అంటే హీరోకి ఫీలింగ్స్ ఉంటాయి కానీ కంట్రోల్ చేసుకుంటాడు. సో వన్ డే ఫైన్ ఏమవుతుందంటే రిసార్ట్లోకి వెళ్ళిపోతుంటే టైం అయిపోతుంది. సో మీరు చెక్అవుట్ చేయాలనే టైంలో అక్కడ విలన్ స్టార్ట్ భయ్య,
మన హీరో ఒక డైలాగ్ ఉంటుంది, ఆమె నేను ఎంగేజ్మెంట్ చేసుకుని అంటే సగం పెళ్ళి అయిపోయినట్టే, ఆమె నా భార్యకి మాట ఇచ్చిన ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటా అని. సో అట్లా రాధా సో ఇలాంటి కారణంలో విలన్ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఆమె మానభంగం చేసిన తర్వాత ఆమె మానభంగాన్ని కాపాడాలి లేదా అనే లాస్ట్కి సాగుతారు భయ్య సెకండ్ హాఫ్. సో ప్రీ క్లైమాక్స్ ఏంటంటే హీరో అంటే ఇందాక చెప్పగా భయ్య హీరోని వాళ్ళ ఫ్రెండ్ ఒక ట్విస్ట్ ఉంటుంది, అది రివీల్ చేస్తే బాగుంటుంది అని చెప్పి సేమ్ హీరోని అదే ఇక్కడ వాడుతుంది. సో అది అలా నాన్నకి నచ్చదు. సో అలా నాన్న మనం ట్రైలర్లో చూసాం డైలాగ్, అదే సేమ్ డైలాగ్ ఉంటుంది. సో క్లైమాక్స్లో ఏమైపోతానంటే ఇంతకీ రాధకి అసలు కృష్ణ పైన ప్రేమ ఉందా లేదా, కృష్ణకి రాధ పైన ప్రేమ ఉందా లేదా, లాస్ట్ వరకు ఇదే సాగుతుంది. సో నేను స్టార్టింగ్లో అయిపోయా కదా భయ్య, హీరో వాళ్ళ ఫాదర్ చిన్నగా ఉన్నప్పుడు అంటే ఆయన కడుపులో ఉన్నప్పుడే చనిపోతారు యాక్సిడెంట్లో అని. సో ఆ ఇన్సిడెంట్తో బాధపడతాను, నాకెందుకు ఈ లైఫ్ అని చెప్పి మన రాష్ట్రం గారు ఎంతో బాధపడతాడు. సో లాస్ట్కి క్లైమాక్స్ వచ్చేసి ఏంటంటే వీళ్ళిద్దరు రాధాకృష్ణ ఒకటయ్యాడా లేదా, అయితే ఆ ఇన్సిడెంట్స్ తర్వాత విలన్ నుంచి అటాక్ అయిన తర్వాత ఎలా అయినాడు, ఎట్లా అయినాడు, వీళ్ళు ఎట్లా కలిసిపోయాడు అనే సస్పెన్స్తో ఉంటుంది భయ్య. చాలా బాగా అనిపించింది. అంటే సస్పెన్స్ ఇంటర్వెల్ ట్విస్ట్ ఒకటి ఉంది. కమింగ్ టు ద సెకండ్ హాఫ్లో అంటే క్లైమాక్స్కి ఒక వచ్చే 10 minutes బిఫోర్ అక్కడ ఒక ట్విస్ట్, మొత్తం 2 ట్విస్టులు ఉంటాయి భయ్య. నాకైతే వెరీ గుడ్. హీరోయిన్ ఓకే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే, సాంగ్స్ ఓకే, అయిపోరాది కామెడీ ఒక సీన్ ఉంటుంది భయ్య, హోయో రోమ్ సీన్, అది ఇంకా హైలైట్ ఉంటుంది. ఓవరాల్ మూవీ వచ్చేసి వెరీ గుడ్. ఎవరన్నా నెగిటివ్ రివ్యూ ఇస్తే అని తంతాను నేను ఫస్ట్, ఎందుకంటే మూవీ ఓకే, నాట్ బ్యాడ్, 1 time వాచబుల్ భయ్య. సో భలే ఉన్నది. నేను ఇచ్చే రేటింగ్ 2.5 భయ్య అవుట్ ఆఫ్ 5. ఒకవేళ మీరు చూస్తే మీకు ఎలా అనిపించిన కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి భయ్య.